జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. దొంగని నేను పట్టిస్తే మీ స్కూల్లో నాకు ఫ్రీగా సీట్ ఇవ్వాలి. సరే, అలాగే ఇస్తాను. దొంగను పట్టించు. మేడం, చిన్న పిల్ల, ఆ పిల్లేదో వాగుతూ ఉంటే మీరు కూడా ఏంటి? తమ్ముడు, తేజ గురించి నీకు తెలీదు. దాని తెలివితేటల మీద నాకు నమ్మకం ఉంది. సార్, తనంత కాన్ఫిడెంట్గా చెప్తుంది కదా, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం. ఎవరి కాళ్ళు తెగ ఎంకరేజ్ చేసేస్తున్నారు దాన్ని. సరే, నీ తెలివితేటలేంటో నేను కూడా చూస్తాను. ఏంటో చెప్పు. సెల్లో ఉన్నది నలుగురు కదా, 4 పాలు తెప్పించండి. పాన్లా? 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 పాన్లు దేనికి తేజ? చెప్పాగా ప్లాన్ అని. ఏంటే పిచ్చి పిచ్చిగా ఉందా? పాన్లకి దొంగల్ని పట్టుకోవడానికి ఏంటి సంబంధం? నీకు దొంగ కావాలా వద్దా? రేయ్, పట్టుకురండి రా పాన్లంట. ఇదిగో పాప. వాళ్ళని పిలవండి. రేయ్, వాళ్ళని తీసుకురా. ఓకే సార్. ఇప్పుడు మీ నోర్లు చాపండి. చూసావా, నా నోరు పనలేదు. అంటే నేను దొంగను కాదు, వీళ్ళ ముగ్గురే దొంగలు. కాదు, నువ్వే దొంగ. ఆ? అదేంటి, నోరు పండకపోతే దొంగ కాదన్నావు కదా? నువ్వు ఉత్త ఆకే నమ్మిలావు. వాళ్ళు దొంగతనం చేయలేదు కాబట్టి ఇచ్చిన పాన్ని ఇచ్చినట్టే నవ్వలేరు. నువ్వు తప్పించుకోవాలని చూసావు కాబట్టి ఉట్టి ఆకుని తిన్నావు. ఏంట్రా, దొంగతనం చేసి నాటకాలు ఆడతారా? నాటకాలు కొట్టకండి సార్. చెప్పు. కొట్టకండి సార్. నాటకాలు ఆడతారా? నాటకాలు. సార్ కొట్టకండి సార్. తప్పు నాదే సార్. నేను దొంగతనం చేశాను సార్. రై, దొంగిలించిన నగలు డబ్బు ఎక్కడ పెట్టావరా? ఊరు చివరున్న గుడి దగ్గర దాశాను సార్. కానిస్టేబుల్స్, వీడిని తీసుకెళ్లి ఆ నగలు డబ్బు రికవరీ చేసి తీసుకురండి. పదరా. మేడం, మరి నా సీటు? నువ్విచ్చిన మాట నువ్వు నిలబెట్టుకున్నావు కాబట్టి నా మాట నేను నిలబెట్టుకుంటాను. తప్పకుండా మా స్కూల్లో నీకు సీట్ ఇస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.